ఓం ఆధ్యాత్మిక మార్గములో నడిచే మీరు బాహ్య విషయముల నుండి మనస్సు మరలిందా? మొండితనము, మూర్ఖత్వము ఎంతవరకు వదిలింది? 970 మంత్ర సంఖ్య 970. ఓం పరివిశ్వాని చేత సామృజ్యసే పవసేమతి సనః సోమస్రవో విదః. ఇది మంత్రం. ఓ పరమేశ్వర, సమస్త ప్రాపంచిక భోగ విలాసములు మున్నగు వారిని వదిలివేసి నీవు మాత్రమే మా ద్వారా చిత్తము మరియు బుద్ధి ద్వారా అలంకృతమనర్చబడుచున్నావు. ఎంత అద్భుత విషయమండి ఇది. పరమేశ్వరుని ధ్యానిస్తున్నాము, వేద జ్ఞానం నేర్చుకుంటున్నాము, వేదాలు చదువుతున్నాము, ఆధ్యాత్మిక మార్గంలో మేము మా జీవనయాత్ర ప్రయాణం సాగిస్తున్నాము అనేటటువంటి వారందరికీ కూడా ప్రణామములు. స్వయానికి రండి. ఇప్పుడు వీరందరిని ఏమంటారు? ఆధ్యాత్మిక మార్గములో జీవనయాత్ర సాగించేటటువంటి వారిని అందరూ ఏమంటారు? ఒకటి జిజ్ఞాసులు అంటారు, రెండవది మోక్ష ప్రాప్తిని ప్రాప్తం చేసుకోవడానికి చేసే పురుషార్థంలో ముముక్షులు అంటారు. జిజ్ఞాసులు, ముముక్షులు. మరి మనమందరం కూడా ఈ మార్గంలోనికి వచ్చేసాము కదా. నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి జీవనయాత్ర సాగిస్తున్నాము కదా. మరి సమస్త ప్రాపంచిక విషయ భోగ విలాసములు మున్న వాటి నుంచి ఎంతవరకు విముక్తి చెందాము? ఇది ప్రశ్న అండి. విముక్తి చెందడం అంటే ఇక్కడ మళ్ళా మీలో మిమ్మల్ని ఏమి పట్టి ఉంచుతున్నవి మీ పాశములు? సన్యాసిదారు గారు. ఆచార్య, అంటే మనము గత జన్మలో ఉన్నటువంటి ఎవరైనా సాధన ద్వారా ఆ యొక్క స్థితిగతుల్ని మార్చుకోవడానికి పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అది అందులో లీనమవుతూ మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని ఎక్కువగా పరితపించే రకంగా ఆ పరమాత్మ తత్వాన్ని గనక చేసినట్టయితే సాధకుడు తన యొక్క మానసిక శారీరక వికారాల నుంచి నేను ఇవన్నీ అడగటం లేదండి. మీరు అందుకే ఇవన్నీ మొదలే పోతాయి మీకు. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చారో మీకు అర్థమైపోయింది. పూర్వజన్మ, గత జన్మల తాలూకా అవన్నీ కూడా మీకు అర్థమైపోయి అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు భోగ విలాసముల మున్నగ వాటి నుంచి విముక్తి చెందారా? అంటే ఇది మరీ ఎక్కువగా ఉండదు చర్చి, తక్కువ స్థాయిలో ఉంటుంది. భోగ విలాసాలు అంటే మరి అంటే జీవితం అంటే గడపాలి కాబట్టి భోగ విలాసాలు, సంసారిక జీవితము ఇవన్నీ ఉంటాయి కదా ఆచార్య. కాబట్టి తక్కువ స్థాయిలోనే అటాచ్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఆచార్య. అవునండి. భోగ విలాసం అంటే బయట ప్రపంచంలో ఉండే వాళ్ళ లాంటి భోగ విలాసం ఏమి కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి వాళ్ళు అటువైపు వెళ్ళరు. ఇంకా ఉన్న దాంట్లో ఏదో వైరాగ్యవృత్తితో ఉంటూ ఉంటారు ఇక్కడ. కానీ మిమ్మల్ని పట్టి కొన్ని పీడిస్తుంటవి. మీ సంస్కారం పీడిస్తుంది, మీ బలహీనత పీడిస్తుంది, మీ మొండితనం పీడిస్తుంది, మూర్ఖత్వం పీడిస్తుంది. మీ మొండితనము, మీ బలహీనత, మీ సంస్కారము, ఈ మూడు మిమ్మల్ని పట్టి పీడిస్తవి. మీరు ఓ పక్కన వైరాగ్యవృత్తితో ఉంటారు, ఓ పక్కన జ్ఞానంతో ఉంటారు. భోగ విలాసాలని బయట వాళ్ళకి కానీ మీకు వర్తించవు. ఇంకా మీకు వాళ్ళు దాటేశారు. వాళ్ళలాగా భోగ విలాసమైన జీవితాలతో మీరు జీవనయాత్ర సాగిస్తామంటే అది మీరు ఎప్పుడో పక్క దాటేశారు కాబట్టి అది మీకు వర్తించదు. ఉన్నటువంటి దానిలోనే మీరు మీ సంస్కారములను, బలహీనతలను, మొండితనాన్ని
మూర్ఖత్వాన్ని వదిలిపెట్టారా? అది ఇంకొక వర్గం ఉందండోయ్, ఇంకొక వర్గం కూడా ఉంది. మళ్ళీ వారు కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటారు, జ్ఞానులుగా ఉంటారు, అబ్బో మంచి ఇదిగా చెప్తుంటుంటారు. వారు కూడా వైభవాలకి లోనైపోతుంటారు. ముసుగు వేసుకునేటువంటి విధానంతో వాళ్ళు జీవనయాత్ర సాగిస్తారు. అలాంటి వారిని పక్కన పెట్టేద్దాం. వాళ్ళు కూడా ఉన్నారో లేరు అనడానికి వీలు లేదు. ఆధ్యాత్మిక మార్గంలో జీవనయాత్ర సాగిస్తూ ఈ 4 వేలకి ఉంగరాలు తగిలించేసేసుకుంటారు, 5 వేలు కూడా ఉంగరాలు తగిలించేసేసుకుంటారు, కడియాలు దండ కడియాలు వేసేసుకుంటారు, పెద్ద భోగలాలు వస్తుంది, వాళ్ళు జీవనయాత్ర సాగిస్తారు. వాళ్ళు ఇక్కడ అనవసరం మనకి. వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనకు అనవసరం, పక్కన పెట్టేద్దాం. ఎవరైతే ఈ విధమైన భోగలాలసమైనటువంటి వాటన్నిటిని వదిలిపెట్టేసేసి సర్వస్వము పరమాత్మ ఈశ్వర నీవే అనుకునేటప్పటికీ వాళ్ళని ఇంకా పట్టి పీడిస్తావండి. అవి వదలవండి, అవి వదలవు వాళ్ళని. ఏమిటవి? మొండితనం వదలదు, మూర్ఖత్వం వదలదు, బలహీనత వదలదు, సంస్కారం వదలదు. వారు యాక్సెప్ట్ చెయ్యరు. అవతల వాళ్ళు వీళ్ళ ఉన్నతి గురించి చెప్తుంటుంటే వీళ్ళు ఇంకో భావంతో ఆలోచించి వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళ ఉన్నతి గురించే ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా చెప్తుంటే వాళ్ళు వేరే భావనతోటి వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారు. అలాంటి విషయముల నుండి మీరు బయటకు వచ్చారా? అది ప్రశ్న. చెప్పండి, ఎవరు చెప్తారు? అమ్మ నాగలక్ష్మి వచ్చావా తల్లి? ఓం నమః. చెప్పమ్మా. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం గురువు గారు. తెలుసుకున్నది ఎంతో కొంత ఆచరిస్తూ ఇంకా ముందుకి వెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నాం. అది కాదు మీరు మీ మొండితనము నుంచి, మీ మూర్ఖత్వము నుంచి, మీ బలహీనతల నుంచి, మీ సంస్కారములు 4 ఈ 4 మిమ్మల్ని పట్టి పీడిస్తవి. ఉదాహరణకి అమ్మ నాగలక్ష్మి, ఇలా ఉండకూడదు తల్లి, నువ్వు ఈ మాటలు మంచివి కాదని నీకు చెప్పాను. నువ్వు వింటావా మాటని? వినినట్టుగా నటిస్తావా? లేకపోతే కొడతావా? అప్పటికి తర్వాత మరలా ఆ బలహీనతతోటి, ఆ మూర్ఖత్వంతో, ఆ మొండితనంతో నీవు జీవనయాత్ర సాగిస్తావా? అలా చెప్తాడు. అంటే నా వరకు నేను చెప్తున్నాను గురుగారు. నేను ఎంతో కొంత తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి కరెక్ట్. అదే వాళ్ళు ఇప్పుడు అజ్ఞానంతో లేరు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ. కాబట్టి నేను దాన్ని ఎలా చెప్పాలో వాళ్ళకి ఆ విధంగా చెప్పి నా విధి విధానంలో నేను ఉంటాను. నీ విధి విధానంలో దోషాలుంటే దోషాలంటే మార్చుకుంటాను గురువు గారు. అది రావాలమ్మా. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటటువంటి వారు ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనప్పటికీ కూడా, ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి దోషములు వారికి ఎవరికీ తెలియవు, ఇతరులకే తెలుస్తావి. ఇతరులకు తెలిసినప్పుడు వాడు నోటీస్ చేస్తారు ఉన్నత గోరి. ఆ నోటీస్ చేసేటప్పుడు అవి మనకి తెలిసినప్పుడు మనం మరుల్చుకొని హాజీ చేసి దానికోసం పురుషార్థం చెయ్యాలి. అప్పుడు ఉన్నత గతికి చేరుకుంటాను. లేని పక్షములో నా ఉన్నతి జరగదు, ఎప్పటికీ జరగదు. ఆ విధంగా ఈ ప్రాపంచిక భోగ విలాసములు బయటికి పోయాయి. మనకి ఇంకా ఆ స్టేజ్ దాటేసాము, అది బయట వాళ్ళకి. మన దగ్గరికి వచ్చినప్పటికీ మన ప్రపంచం ఏమిటంటే జ్ఞానమే మన ప్రపంచము. ఇక్కడ ఆప్తులు, వేదములకు ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? వేద జ్ఞానానికి ఎవరు చెప్తారు?
వేద జ్ఞానమునకు ఎన్ని పేర్లున్నవి? వేదములో ఒక పేరు చెప్పాను మీకు, ఇంకొక పేరేంటి? మీకు రేపు పొద్దున్న చక్కగా జ్ఞానం చెప్తున్నారు, అందరికీ తెలియచేస్తున్నారు కాబట్టి ఇంకొక పేరు కూడా ఉంది జ్ఞానానికి. ఏమిటా పేరు? ఎవరు చెప్తారు? ధర్మం కదండి. ధర్మం కదండి. ధర్మమా? కాదు. నేను ఒక పేరు చెప్పాను, మీకు తెలిసింది, అందరికి తెలిసిందే. వేదము ఒక పేరు, ఇంకొక పేరు నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. జ్ఞానం అండి. ఆ జ్ఞానం ఒక పేరు. ఇంకా వేదము, జ్ఞానము, ఇంకా అపౌరుషీయములు, ఇంకా ఇంకా పరమాత్మ ప్రసాదించినటువంటి కాబట్టి దానికి ఏదో పదవులు కూర్చోవాలి. ఏదో శంకర్ గారు అన్నారండి, శంకరి గారు. ఆప్తవాక్యం. రైట్, ఆప్తవాక్యములు. ఆప్తవాక్యములు, వేదములకు ఆప్తవాక్యములు, శృతులు, జ్ఞానము, అపురుషేయములు, ఇవన్నీ దీని పేర్లు. ఈశ్వరవాణి అని కూడా ఈశ్వరుడు అంటే కాదు, పోయింది అక్కడ కాదు, పరమాత్మ వాణి. అవన్నీ తర్వాత మనం పెట్టుకున్నాం పరమాత్మ వాణి అని. ఋషుల దగ్గర నుంచి మనం వేదం ద్వారా చెప్పింది ఏమిటంటే ఆప్తవాక్యములను వచ్చాయి, శృతులను వచ్చాయి, అపురుషేయములను వచ్చాయి. విద్ అనే ధాతు నుండి వేదం అనే పేరు వచ్చింది, అంటే జ్ఞానం అనే పేరు వచ్చింది. ఇవన్నీ కూడా మనకి రికార్డెడ్గా వచ్చాయి. పరమాత్మ జ్ఞానము, ఈశ్వర జ్ఞానము అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతున్నాం, అవి రికార్డెడ్ అవి. ఇకపోతే విశ్వేశ్వరరావు గారు పాయింట్ చేశారు, దాన్ని విశ్లేషించి ఇంకా దానికి వివరణ జరగలేదు అని చెప్పేసి మొదటే వినిపించాను. విస్తారముగా ఉండినటువంటి జ్ఞానమును సార రూపములను తీసుకుని రావడమే మంత్రము అని చెప్పా. చెప్పండి సార్ ఇప్పుడు విశ్వేశ్వరరావు గారు. మొదటే నేను వచించాను, ఇది విస్తారమైనటువంటి జ్ఞానమును సార రూపములోనికి తీసుకొచ్చి చెప్పేదే మంత్రము అని అన్నాను. అది విన్నారా సార్? మరొకటి ఇందులో మహాశయ తమ చెప్పిన దాంట్లో అంతా కరెక్ట్. దాంట్లో కూడా శబ్ద ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. ఆ మంత్రంలో శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. శబ్ద ప్రామాణ్యత మళ్ళీ మీకు ఇందులోకి వచ్చేస్తాయి. ఏంటి శబ్దముల ద్వారా ఉచ్చరించేది మళ్ళీ మనకు వచ్చాయి కదా. ఏమిటి గుర్తు రావటం లేదు, ఏంటది ఉచ్చరించే శృతి కాదు, అది కాదు. దీర్ఘము, దాత, అనుదాత, ఉదాత, స్వరము అందులోకి వచ్చేస్తాయి, శబ్దంలోకి అవి వచ్చేస్తాయి. శబ్ద ప్రమాణాలకు అక్కడ వస్తాయి. శబ్దంలోకి వచ్చేటప్పుడు దాత, అనుదాత, ఉదాత, స్వరితము ఇవన్నీ అక్కడికి వస్తాయి. అది మంత్రం అనేటప్పుడు అమ్మా శృతులు అని గారు ఇందా చెప్పాం కదమ్మా. అయితే ఆప్తవాక్యములు ఎవరు, ఎందుకు ఆప్తవాక్యములను వేదాలకి పేరు వచ్చినది? ఆప్తులు మనకి ఎవరు? పరమాత్మ. ఋషులు లేరు ఇప్పుడు మనకి. ఆప్తులు ఎవరు? మనల్ని సరైన మార్గంలో నడిపించే వారిని ఆప్తులు అంటారు. ఎవరు వారు? పరమాత్మ లేదంటే వేదము. పరమాత్మ కనబడలేదు, వేదం కనబడుతుందో పక్కన పెడదాం. ఎలైవ్గా ఉండినటువంటి వారు ఎవరు? ఆప్తులు. వైదిక ధర్మంలో నడిచే గురువులు. ఇంకెవరు లేరా? అంటే తల్లిదండ్రులు, గురువులు. అది అక్కడాగమ్మా. తల్లిదండ్రులు ఆప్తులు, వాళ్ళు మించినటువంటి ఆప్తులు లేరు. వాళ్ళ తర్వాత ఇంకెవరైనా వస్తారు. తల్లిదండ్రుల తర్వాతనే మిగతా వారు ఎవరైనా వస్తారు. గురువు కానివ్వండి, ఇంకొకరు ఫ్రెండ్స్ కానివ్వండి, స్నేహితులు ఎవరైనా సరే వస్తారు. ఇందులో ఒక డౌట్ సార్, మరి తల్లిదండ్రులు మనకు ఆప్తులు, గురువులు, వాళ్ళు అజ్ఞానంతో ఉన్నప్పుడు మనల్ని పక్కదారికి తీసుకెళ్తారు కదా. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత అజ్ఞానముతో ఉన్నప్పటికీ కూడా బిడ్డల యొక్క ఉన్నతిని కోరుతారు. జ్ఞానపూర్వకంగా కాలేకపోయినా, వాళ్ళకంత జ్ఞానము తెలియకపోయినా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఎప్పుడు రక్షించుకుంటూనే ఉంటూ ఉంటారు.
వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమనే పంచుతారండి. వాళ్ళు అజ్ఞానంతో ఉన్నా గానీ వాళ్ళు బిడ్డల మీద ప్రేమనే పంచుతారు. మరి అవి ఆప్తులు కదమ్మా వాళ్ళు అయ్యారు. ఎప్పుడు ఆ ప్రేమను పంచుతారు? వీళ్ళు పంచినంత ప్రేమను మిగతా వాళ్ళు పంచుతారా? లేరు, పంచలేరు. అది అలాంటి తల్లిదండ్రి తాలూకా వచ్చిన వాక్యం ఏదైతుందో అదే ఆప్త వాక్యములు. అంటే నమ్మి తీరవలను ఆ వాక్యములను. మీకు అందరికీ ఎగ్జాంపుల్, మహాతల్లులు మాతలు ఉన్నారు. బిడ్డకు చెప్తుంది, బిడ్డని నీ తండ్రి అని చెప్తుంది. నమ్మి తీరవలసినదే, దానికి ఇంకే విధమైనటువంటి ఇంకొక సంశయం పెట్టుకోక ప్రసక్తి లేదు. అది ఆప్తవాక్యమైనది, ఆప్తులు. అలాగనే బాగోగుల విషయాలు వేరే రకాలు చెప్పుకుంటూ వస్తుంటారు అనుకోండి, తర్వాత విషయము. అలాగనే పరమాత్మ కూడా ఇక్కడ మనకి చెప్పిన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది ఆప్తవాక్యమైనది. అనగా ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ తన బిడ్డను ఉన్నత గతికి తీసుకొని పోవడానికి ఏదైతే జ్ఞానం బోధిస్తూ వస్తుంటుంటాడో, వాడికి వేద జ్ఞానం తెలియదు, ఉపనిషత్తు జ్ఞానం తెలియదు, భగవద్గీత తెలియదు, దర్శనాలు ఏవీ తెలియవు. కానీ వాడికి ఉండేటువంటి జ్ఞానములో తన బిడ్డను ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి ఆ జ్ఞాన పరిధిలో బిడ్డడికి ఎప్పుడు కూడా మంచిగా చెప్తుంటుంటాడు. అది ఆప్తవాక్యమైనది. అలాగన ఓవరాల్గా మనం తీసుకునేటట్లయితే మొత్తము సర్వ మానవులు కూడా పరమాత్మిక సంతానమే. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా మనం ఉన్నతనే కోరుతుంటుంటాడు. కాబట్టి అటువంటి పరమాత్మ నుంచి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము ఆప్తవాక్యమైనది. ఇది గ్రహించాలి. అలాంటి పరమాత్మ మనకు ఉన్నతి కోరుతున్నప్పుడు చెప్పే జ్ఞానము విస్తారమైనటువంటి రూపంలో ఉండే జ్ఞానాన్ని సమీకరించి సార రూపంలో తీసుకొచ్చి చెప్పుతుంటుంటాడు. అది మంత్రమైనది. అయ్యా విశ్వేశ్వర గారు, ఇక్కడ ఈ మంత్రములో విశేషముగా మనం ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చేస్తాం. ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చేంత ఇంకా భోగ విలాసాలంటే మనకి ఇంకా విడిచిపెట్టేస్తాం. ఏదన్నా ఏదో కడుపు నిండుతుందా లేదా, పడుకున్నా ఏదో కాలక్షేపం చేసేసుకుని చాలు, మనకి ఇంక ఇది వద్దు. మనకు కావాల్సింది పరమాత్మ యొక్క ఆ యొక్క మన లక్ష్యం అర్థమైపోయింది, మన గమ్యం అర్థమైపోయింది. మన లక్ష్యము గమ్యం ఎంతసేపు కూడా ఒకటైపోయింది. ఆ మోక్షానికి చేరుకోవాలి, ముక్తికి చేరుకోవాలి. అటువంటి నాకు మోక్షానికి ముక్తికి చేరుకోవడానికి నాకు ప్రతిబంధకముగా ఏమి ఉన్నవి? నా యొక్క ఆత్మ పవిత్రమైనది. గుర్తుపెట్టుకోండి, ఆత్మ అత్యంత పవిత్రమైనది. ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండవు. మరి గొడవ అంతా ఎక్కడ వచ్చినది? ఇది మనసుతో వచ్చింది. మనసు పని ఏమిటి? మనసు పని ఏమిటి? బాగా వచ్చింది ఆలోచన. ఎవరు చెప్తారండి మనసు పని ఏమిటండి? ఏముందండి, రకరకాలైన ఆలోచన పోతే ఒక చెట్టు మీదకి వెళ్ళినట్టుగా అలాగా పరి విధాలుగా ఆలోచించుకుంటూ ఉంటాడు. అది దాన్ని బుద్ధి అన్నటువంటిది పోయి కొంచెం నిర్ణయాత్మకంగా దాన్ని చేసుకోవాలి. వద్దులే, అయిపోయింది, ఈ ఉన్నదాంతో తృప్తి చెంది ఇది తిని నువ్వు ఆధ్యాత్మికంలోకి లాగా బాబు అని బుద్ధి ప్రబోధించాలి. మనస్సుకి ఏముంది, ఇంకా అది కోతిలాగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి వెళ్ళే గుణమే మనసు తాలూకా గుణం. ఓ స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్ గా తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉంటుండగా మళ్ళీ నేను నర్సీపట్నంగా చూసుకుని వెళితే ఈ దగ్గరికి పెట్టదే వచ్చే కాదు. మనస్సు పని ఏమిటంటే ఆలోచన. ఇది గుర్తుపెట్టుకోండి, మనస్సు పని ఆలోచన. సూర్యకిరణము సూర్యకాంతి కన్నా వేగంగా మనసు ఆలోచన పెడుతుంది, అంత స్పీడ్గా పోతుంది మనస్సు. మరి గొడవ ఎక్కడొచ్చింది ఇక్కడ అంటే చిత్తం దగ్గర గొడవ వచ్చి పడిపోయింది. చిత్తం దగ్గరికి ఎందుకు గొడవ వచ్చి పడింది? ఈ జన్మలో సంస్కారాలు, ఈ జన్మలో బలహీనతలు చూసి చుట్టుపక్కల నుండి నేర్చుకునేటటువంటి విధానాలు, గత జన్మల తాలూకవి, ఇవన్నీ కుప్పలు తెప్పలుగా చిత్తంలో కూర్చున్నవి. ఆ చిత్తాన్ని మీరు శుభ్రపరచండి. ఆ చిత్తాన్ని శుభ్రపరిచేటప్పుడు మీరు యాక్సెప్ట్ చెయ్యలేరు. మీ మనస్సు అక్కడ, మనసు అంటే ఓవరాల్గా మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. ఈ మనసు యాక్సెప్ట్ చెయ్యదు. మీకు ఏదైతే రికార్డ్ అయ్యి ఉన్నదో ఆ మొండితనము, ఆ మూర్ఖత్వము, లేదా మీ సంస్కారము, ఇంకేనని అనుకోండి, అవి మిమ్మల్ని ముందుకు జరగనివ్వవు. ఇక్కడే జ్ఞానం అనేటటువంటి వాడు ఈ వాక్యము నాకు ఆప్తవాక్యమై ఉన్నది. ఏమిటి ఆప్తవాక్యమై ఉన్నది?
ఈశ్వర జ్ఞానము ఆప్తవాక్యమై ఉన్నది. రెండవ ఆప్తవాక్యము ఎవరిదై ఉన్నది? నా తల్లిదండ్రులై ఉన్నది, లేదా నాకు అత్యంత ప్రాణ స్నేహితులైనటువంటి వారు అయి ఉన్నారు, నా బంధువులైనటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ నా ఉన్నతకే కోరుతున్నారు. ఒకటి ఈశ్వర ఆప్తవాక్యము, తల్లిదండ్రుల ఆప్తవాక్యము, ప్రాణమిత్రుల ఆప్తవాక్యము, నా కుటుంబ సభ్యుల ఆప్తవాక్యములు. ఇవన్నీ ఆప్తవాక్యములుగా కౌంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నా ఉన్నతకినే తీసుకొని పోతాయి. కాబట్టి వీడు చెప్పుతున్నది నాకు ఆ ప్రస్తుత పరిస్థితులలో నాకు వ్యతిరేకంగా అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇదన్నమాట నా మొండితనము, ఇదన్నమాట నా మూర్ఖత్వము, ఇదన్నమాట నా సంస్కారము, ఇవన్నమాట నా బలహీనత. వీటిని ఖండించాలి. నాకు నేనుగా తిరగబడాలి. నేను శూన్యము కావాలి. నా చిత్తంలో ఇలాంటివన్నీ తీసి పడివేయాలి. తీసి పడివేసేస్తే అప్పుడు వదిలివేసి, అది చెప్తున్నారు ఇక్కడ, వదిలివేసేసి మా ద్వారా చిత్తము, ఆ చిత్తాన్ని శుభ్రపరచండి మహాశైలారా, ప్రేక్షక మహాశైలారా. ఈ వీడియోను చూస్తుండేటటువంటి వారు మీరు దైవ చింతనతోటి ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణం సుదీర్ఘంగా సాగిస్తూ వచ్చేటటువంటి మీరు మీ చిత్తాన్ని శుద్ధం చేసుకున్నారా? మీ చిత్తములో ఉండినటువంటి బలహీనతలను, సంస్కారములను, ఆ మొండితనాన్ని, ఆ మూర్ఖత్వాన్ని శుభ్రపరుచుకున్నారా? నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశైలు, ఓ దేవుడా 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 దైవం పెట్టేసి రకరకాల కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు, రకరకాల భక్తి పూజలు చేసేస్తున్నారు. కానీ మొండితనం వదిలిపెట్టడం లేదు, ఈ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టడం లేదు. ముందు దీని మీదకి రండి, వెనకకి రండి, ఈ చిత్తాన్ని శుభ్రపరచండి. చిత్తము పవిత్రమైపోతే, శూన్యమైపోతే అప్పుడు మనసు ఏమైపోతుంది? మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ శూన్యమయ్యి ఆత్మిక పవిత్రత శక్తిని అప్పుడు తిరిగి మనసు ద్వారా బయటికి వ్యక్తమవడం ప్రారంభమవుతాయి. దివ్యాత్మ ఇదే లీలామానుష శరీరంగా కనబడిపోతారు. మీరందరికీ కూడా దివ్య గుణ స్వరూపులుగా మారుతారు. ఎక్కడికక్కడికే వ్యతిరేకించేసేస్తున్నారు. ఏమైనా చెప్తే మీకు, ఏమైనా చెప్తే కోపాలు వచ్చేస్తున్నాయి మీకు. అలా కాదు, ఇలాగంటే దాన్ని తిరస్కరించేసేస్తున్నారు. ఇంక ఇదేం ఆధ్యాత్మికతమండి? ఇంకా మీరేం జ్ఞానులండి? మీ జ్ఞానానికి, మీ నడిచే నడవడికకి ప్రమాణముగా వేదం ఉన్నదా? వేదములో చెప్పిన ఆప్త వాక్యములైనటువంటి ఆ జ్ఞానముతో మీరు నడిచే విధానంతో సరిపోలుతున్నదా? ఇది పరీక్షించుకోవాలి కదా. ఇగో ఇది అడ్డొచ్చేస్తుంటుంది, అహం అడ్డొచ్చేస్తుంటుంది. మిమ్మల్ని శిరస్సు వంచనివ్వదు. వంచండి, హాజీ అయిపోండి, వంచండి. ఇంకో రకంగా చెప్పాలంటే మరణించండి, అంతే, చనిపోండి. మీ సంస్కారాలలో చనిపోవాలి, మీ బలహీనతలలో చనిపోవాలి, ముండితనంలో చనిపోవాలి. అప్పుడు కానీ మీరు ఆధ్యాత్మికలో ఉన్నత గతికి చేరరు. ఇలాగే చెప్తాను, మీరు వింటానండి, లేకపోతే లేదు, మీ ఇష్టమే. నన్ను ఏదైనా ఆనండి పని లేకపోతే కామెంట్లో పెట్టండి, అంతకుమించి ఇంకేది లేదు. మీ ఉన్నత కోరేటటువంటి వాళ్ళ ప్రథమని నేను అనుకోండి. నా వాక్యాలన్నీ మీకు అందరికీ ఆప్తవాక్యములే. ఎందుచేత మీ ఉన్నత కోరుతున్నాను కాబట్టి. ఇక్కడ పరమాత్మ ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు. చిత్తము మరియు బుద్ధి ద్వారా అలంకృతమనొచ్చబడుచున్నావు. ఎప్పుడండి ఈయన అలంకృతమనొచ్చుతాడు? దేంతో అలంకృతమనొచ్చుతాడండి? ఎప్పుడైతే మీ చిత్తములో ఉన్న సంస్కారములు, బలహీనతలు, ఇలాంటివన్నీ కూడా వికారి గుణాలు ఉన్నాయో ఇవన్నీ శూన్యమైపోతే, నశించిపోతే అప్పుడు ఆయన అలంకరిస్తాడు దివ్య గుణములతోటి. అప్పుడు అలంకరించుతాడు, పవిత్రపరుచుతాడు. అది అంటున్నాడు కదా, పవిత్రపరిచెదవు. ఈ ఎంఆర్ఐ చెప్పండి, చెప్పండి. ఇగో తగ్గిందా? తగ్గలేదు కదా. నన్ను తిట్టండి, నాకు తెలిసి మీకు చిన్నవి వస్తుంది తప్ప ఇంకోటి రాదు నాకు మీ మీద. నేర్చుకోండి, జ్ఞానం కదా ఇది. గంటల కొద్ది కూర్చొని లేకపోతే ఎక్కడో అక్కడ ఇక్కడ పరుగులు పెట్టేసి వెళ్ళిపోతున్నావు. దేనికి వెళ్తున్నామండి? లక్ష్మి లేదు, గమ్యం లేదు. పరుగులు 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 ఆధ్యాత్మిక మార్గంలో. వాడు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బాగా చెప్పి, వీళ్ళు బాగా చెప్పి, వీళ్ళు బాగా చెప్పి, ఈ టైటిల్స్ కామెంట్స్ బయట వాళ్ళ మీద. కానీ నా సైన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏది జీరో. ఇది మారండి, మొదట ఇది మార్చుకోండి. ఆ చిత్తాన్ని శుభ్రపరచండి, పవిత్రపరిచెదవు. ఓ పరమైశ్వర్యశాలి ఒక పరమాత్మ,
అట్టి నీవు మాకు యశస్సును ప్రాప్తింపజేయము. అది యశస్సు, మహాకీర్తి. ఎప్పుడు చేస్తాడండి ఆయన? రోజు మీరు ప్రతి దినము కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో జీవనయాత్ర సాగిస్తున్నారు కదా, మరి యశస్సు మీకెందుకు ప్రాప్తం కాలేదు అంటే మీ నడవడికలు బాగోలేదండి, మీ ఆలోచన విధానం బాగోలేదండి. అలాగే నన్నాను అనుకోండి, మీ కోపాలు వచ్చి పడిపోతాయి, మళ్ళీ అక్కడ ఈగో అడ్డు వచ్చి పడిపోతుంది. అందుకే నన్నాను ఇందాక మరణించండి అని. మీరు మరణిస్తేనే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతికి వెళతారు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న విధానం తంత ఏదైతే ఉందో అలాగే సాగిపోతుంటుంటాయి. వింటూ ఉంటాము, చేస్తుంటాము, వింటూ ఉంటాము, మళ్ళీ మామూలు సాగిపోతుంటాయి. భావార్థం తీసి చూస్తే మనుష్యుడు బాహ్య విషయముల నుండి మనస్సును మరల్చి పరమాత్మ ఎందే కేంద్రీకరించి పరమాత్మ ధ్యానించుచుండినప్పుడు ఆయన వారికి అత్యధిక పవిత్రత మరియు అవి నశ్వరమగు యశస్సును ప్రదానమనొచ్చును. అబ్బా, ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి ఆ ఈశ్వరుడు. ఎంత ఇవి ఆప్తవాక్యములంటే ఇవి మనకి ఎలాగొచ్చాయి? సాక్షాత్తు సృష్టికర్తల పరమేశ్వరుడు నలుగురు మహర్షుల ద్వారా మనకు వచ్చాయి, శృతుల రూపంలో వచ్చాయి. మరి దీని ప్రమాణములతో చూస్తే నేను ఎలాగ ఉన్నాను నాకు అర్థమైపోతుంది కదా, ఇంకా అవతల చెప్పాల్సిన పని లేదు కదా. ఏమన్నాడు? మనుష్యుడు బాహ్య విషయముల నుండి మనస్సును మరల్చి పరమాత్మ ఎందే కేంద్రీకరించాడు. ఎక్కడ తేడా కొట్టేస్తుంది మన అందరికీ. బాహ్య విషయముల నుండి మనస్సును మరల్చమంటున్నాడండి. భగవంతుని సేవ చేస్తున్నాము అంటున్నారు కొంతమంది, సేవ 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 అని పరుగులు పెడుతున్నారు కొంతమంది. భ్రమలతోటి కూడినటువంటి జ్ఞానాన్ని బోధించి భ్రాంతులతో జ్ఞానాన్ని చెప్పి లీలా మనిషి శరీరం ధరిస్తాడని ఒకడు, మానవ శరీరంలోనికి భగవంతుడు వస్తాడని ఒకడు, ఆ స్థానంలో పరమాత్మ ఉన్నాడని ఒకడు, నీ పాపాలు పోతాయి నా చెవిలో చెప్పేసేయి అని ఒకడు. ఏమిటండి విపరీత జ్ఞానాలతో ప్రజల మధ్యకి చెప్పేస్తున్నారు. ఇవన్నీ అన్నమాట. మనస్సును మరల్చి, అన్నిటి నుంచి మనస్సును మరల్చండి, మనస్సును ఆలోచన తప్పించండి, చిత్తాన్ని శుద్ధపరచండి. అప్పుడు మీరు ఆ పరమాత్మ యొక్క పవిత్రత శక్తి మీకు ప్రాప్తమైపోతుంది. మీ యశస్సు నశించినటువంటి విధంగా అద్భుతంగా ముందుకు వెళుతుంది. ప్రధానం మనస్తాడు ఆయన. అదండి 7:20 అయిపోతుంది. అది ఓం.